ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన అధికారుల నివేదికలను జిల్లా కలెక్టర్‌కు పంపించడం జరుగుతుందని, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మండల అధికారులు తప్పకుండా హాజరు కావాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి 2 దరఖాస్తులు రావడం జరిగిందని, మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా, నేటి ప్రజావాణి కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన యాదగిరిరావు హాజరయ్యారు కాగా, విద్యుత్ శాఖకు సంబంధించి సబ్ ఇంజనీర్ జీవన్ హాజరయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీలత, రెవెన్యూ కార్యాలయం నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి సూపర్వైజర్ అంజములు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని, నేటి ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. మండలంలోని ప్రజలు వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రానికి వెళ్లి తమ సమస్యలు తెలిపేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజల క్షేమం కోసం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నేను తహసీల్దార్ శంకరంపేట. ఈరోజు మన మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇంకా కొంతమంది అధికారులు గైర్హాజరైనారు. వాళ్ళను మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క అధికారి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలి. ఈరోజు మాత్రం కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది హాజరు కాని అధికారులపైన. ప్రతి సోమవారం ఉంటుందని తెలిసి కూడా రావడం లేదంటే అధికారుల నిర్లక్ష్యంగా భావించవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు అధికారులు హాజరు కావాలి. అట్లాగే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరు దూరంలో ఉన్న, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఎండలో మెదకు వెళ్లకుండా మీ సమస్యలను మేము ఇక్కడనే పరిష్కరిస్తామని చెప్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.